Hello guys, and welcome to my YouTube channel. And also, Merry Christmas. ఇంకా మనం ఆలస్యం లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు ఎవరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కోనన్ లాస్ట్లో మన కింద పడిపోయిన వెంటనే లేస్తుంటారు కదా, కళలాగా చూస్తారు. అసలు ఏం జరిగిందా అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఏమేమైందా అని చెప్పి సంథింగ్ మొట్టమొదటి ఉంటే కంగ్రాచులేషన్స్, మీరు ఇప్పుడు ఒక హంటర్ అయిపోయాడు అని చెప్తా ఉంటే, హంటరా ఇది నాకేం అర్థం కావట్లేదు అని కొట్లాడుతుంటే, మీరు ఇప్పుడు నిజంగానే ఒక హంటర్ అయిపోయాడు సార్ అని చెప్పి చెప్తా ఉంటే, సార్ షేక్ హ్యాండ్ ఏంటి సార్ అని చెప్పి షేక్ హ్యాండ్ తీసుకుంటూ ఉంటారు. ఓ కాస్త శ్యామ్ కూడా కాస్త నొప్పిగా ఉన్నా అని చెప్పి చెప్తూ ఉంటారు. సార్ అలాగే మీరు ఇప్పుడు హంటర్ అయిపోయాడు కదా అని చెప్పి మాట్లాడుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారంటే, హంటర్ అయిపోయాడు కదా మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పి కొన్ని విషయాలు చెప్తుంటారు. హంటర్ లైసెన్స్ అనేది మీరు ఎక్కడైనా వాడచ్చు, అది లైసెన్స్గా బాగానే వాడచ్చు. ప్లస్ మీ హంటర్ లైసెన్స్ అనేది ఎలా పనిచేస్తుంది అయితే, మీ ట్రావెలింగ్ పర్పస్కి, మీ మనీ పర్పస్కి, ప్లస్ దీన్ని బ్లాక్ మార్కెట్లో మాత్రం అసలు అమ్మబాకండి అని కూడా చెప్తుంటారు. తీసుకుని వావ్ అయితే నేను ఇప్పుడు హంటర్నే అని చెప్తుంటే, ఎస్ సార్ మీరు ఇప్పుడు ఒక హంటర్ సార్ అని చెప్పి చెప్తా ఉంటే, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇంకా నా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరూ హండ్రెడ్స్ అయిపోయారు కానీ ఒకటి తప్పించి అని చెప్పి చెప్తుంటే, అదెవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అప్పుడే సీన్ కట్ అవుతుంది. అదెవరు అని అడుగుతారు. అప్పుడు సీన్ కట్ అవుట్ ఉంటుంది. మనోడు కిరణ్ స్ట్రైట్గా ఒక్కొక్కరిని లేపేసి ఉంటాడు. దానివల్ల దాని మీద మర్డర్ కేసు పడిపోయి ఉంటుంది. దానివల్ల దాన్ని హండ్రెడ్గా తీసేసి ఉంటారు. ప్లస్ కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన అది ఏం జరిగింది మొత్తం చూపిస్తూ ఉంటారు. గుండోడు నేను ఊరికి నాకు నచ్చట్లేదు, ఇదంతా నాకు పడదు అమ్మ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ముసలోడు గున్నోడు విన్నా చెప్తుంటే, వద్దు గాను చేసుకోండి నాకేం వద్దు అని చెప్పి మాట్లాడుతుంటే, కిరణ్ కూడా వచ్చేసి నేను నీతో ఫైట్ చేయాలనుకుంటున్నా, నాతో ఫైట్ చేస్తావా అని చెప్తుంటే, నేను ఇప్పుడు ఆ పిల్లని ఓడించాను, ఇంకో పిల్లని ఓడించే ఓపిక నాకు లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నీకు కూడా ఆ పిల్లోలాగే అని చెప్పి చెప్తూ ఉంటాడు. కాన్ఫరెన్స్ అని చెప్తా ఉంటే, వాడు నాకు చాలా ఈజీగా పెట్టాడు కాబట్టి నేను ఎవరితో ఫైట్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అప్పుడే మన వాళ్ళు ఇప్పుడు ఫైట్ పడుతూ ఉంటుంది. మన జోకర్కి ఇంకా మన అమ్మాయి బాబుకి, మన బాబు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటారు. కానీ జోకర్ గాడు ఈజీ కొడుకుని వెళ్ళిపోతాడు కాబట్టి జోకర్ గెలిచేస్తుంటాడు. దానికి మనం గుండోడు ఇంకా ఈ ముసలోడు పిల్లోడితో ఫైట్ చేస్తుంది. గుండోడు మళ్ళీ గెలిచేస్తూ ఉంటాడు. ప్లస్ జోకర్కి ఇంకో తాతకి ఫైట్ జరుగుతూ ఉంటుంది. తాత కాస్త గట్టిగానే ట్రై చేస్తుంటారు కానీ తాతని జీటికి పట్టుకుని ఏడు చేతులు ఎంచి డబ్బు ఉంటారు కాబట్టి తాత కూడా స్పాట్ డెడ్, గాన్. తాత బతికలేడు, బతికే ఉన్నాడు కానీ గాన్. కాబట్టి చూస్తున్నాం నెక్స్ట్ మన ఆడికి ఫైట్ జరుగుతూ ఉంటుంది. గాన్ కూడా వెళ్ళిపోయాడు. కిరణ్ కూడా పోయి ఉంటాడు. తాతకి చాలా వరకు డ్యామేజ్ అయిపోతాం వల్ల కాసేపు బ్రేక్లో పెట్టుంటాడు. ఇక్కడ చూస్తే మనకి కిరణ్కి ఇంకా వాళ్ళ అన్నకి ఫైట్ జరుగుతుంది. వాళ్ళంతా అసలైన రూపంలోకి వచ్చి చెప్తారు కదా, ఎలాను అన్నా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నా అని చెప్పి భయపడుతూ చెప్తూ ఉంటాడు. ఓ నేను నీకోసం వచ్చాను ఇక్కడికి, నువ్వు ఎలా చేస్తున్నావు అని చెప్పి తెలుసుకుందామని వచ్చాను, ఇక్కడ బాగానే ఫైట్ చేస్తున్నావు అని చెప్తుంటే, నువ్వు ఇక్కడికి ఇంటికి వచ్చావు అని చెప్పి చెప్తూ అడుగుతుంది. ఏం నేను రాకూడదా? అలాగే నీకు చెప్పిన అసైన్మెంట్ కంప్లీట్ చేయి, కనపడిన వాళ్ళని చంపేయి అని చెప్పి తన బ్రెయిన్ మొత్తం వాష్ చేస్తూ ఉంటాడు. దానిలోకి అసాసినేషన్ మోడ్ అనేది ఇన్స్టాల్ చేస్తుంటాడు. అలాగే మాడవకుండా నా మాట మాడకుండా చేయను అని చెప్తే, నేను చేయను అని చెప్పి అరుస్తుంటే, మర్చిపోయినట్టున్నావు నీ పవర్స్ అనేవి మన ఫ్యామిలీ పవర్స్, అది అసాసినేషన్ రూపంలోనే వస్తుంది, మనం ఎవరినైనా చంపొచ్చు, అది మన ఫ్యామిలీ ట్రెజర్ అని చెప్పి చెప్తున్నట్టుగా చెప్తూ ఉంటాడు. చూస్తే డాక్టర్ గారు వచ్చి, రే ఏం చేస్తారా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. మీరు ఎలా మాట్లాడుకోకూడదురా అని చెప్తాను. అప్పుడే బయట నిమిషం మీరేం చేస్తాను సార్ అని చెప్తే, వెళ్తాడు. సరే అయితే నేను మాట్లాడతాను నీతో, సరే అయితే నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వెళ్తూ ఎవరో వచ్చి తను ఆపాలనుకుంటే, స్టైల్గా దాని దగ్గర నుంచి బ్లడ్ మొత్తాన్ని సక్ చేసేస్తూ ఉంటాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే గుండోడు ఇంకా మన బాబు ఇంకా మన డాక్టర్ బాబు కనబడుతూ ఉంటారు. మీరు మధ్యలో ఉన్నారని చెప్పి అడుగుతుంటే, నేను ఆపేదానికి ఉన్నావు అని చెప్పి చెప్తా ఉంటే, జోకర్ బాబాయ్ చెప్తుంటాడు, ఏదో ఒకటి చేసుకో అని. చూస్తే ముసలోడు కూడా కామ్గా నిలబడి ఉంటాడు. సరే ఇంకా చూస్తుంటే స్టైల్గా కిరణ్ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయాలనుకుంటాడు. కిరణ్ కూడా భయపడుతూ ఉంటాడు. చెప్పింది మర్చిపోయావా, చెయ్యి దాన్ని మొదలుపెట్టు అని చెప్పి దాన్ని హిప్నటైజ్ చేస్తూ ఉంటారు. దాన్ని హెల్యూజన్లో పడేస్తూ ఉంటారు. కిరణ్కి ఏం అర్థం కావట్లేదు. రియాలిటీని ఇంకా హెల్యూజన్ మధ్యలో ఆగిపోయి ఉంటాడు. దానివల్ల తను కంట్రోల్ కోల్పోయి ఉంటాడు తన బాడీ మీద. ఆ బాడీ కంట్రోల్ అనేది మన కిరణ్ అలానే తీసేసుకుని ఉంటాడు. తను చెప్పిన వాడికి పప్పెట్లోకి వాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే కిరణ్కి అర్థం కావట్లేదు. మళ్ళీ తాతకి కిరణ్కి ఫైట్ పడుతుంది. మన కిరణ్ గడు పప్పెట్ అయిపోయిన వల్ల తాత అక్కడికక్కడే చనిపోయి ఉంటాడు. దాని వేసి గాన్ చాలా స్పీడ్గా వెళ్ళిపోయి దాన్ని తినింది తాత, నువ్వు అసలు ఎలా చేయగలవు మీ తమ్ముడిని అని చెప్పి గాన్ స్టైల్గా వచ్చి అడగతూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుస్తుంటే, అది మా ఫ్యామిలీ ఇష్యూ, నువ్వు అడిగేదానికి నువ్వెవడు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఆయన వాడు నా ఫ్రెండు అని చెప్పి సంథింగ్ ఇలా అడుస్తూ చెప్తూ ఉంటాడు. మనోడు దానికి చిన్న ఆన్సర్ కూడా ఇవ్వకున్నట్టే ఉంటాడు. ఏం ఆన్సర్ ఇవ్వా అని చెప్పి స్టైల్గా తను చేయబట్టుకుని ఎట్టి కింద కొట్టేసి గాల్లోకి ఎట్టేసి ఉంటాడు. కింద పడిపోయి అంటే ఎత్తలాగా, నేను చెప్తున్నా నువ్వు ఇంటికి ఇలా చేసావు, దాన్ని ఖచ్చితంగా నేను మారుస్తాను, మళ్ళీ తీసుకుని వస్తాను, దాన్ని హంతగా మారుస్తాను అని చెప్తుంటే, చేద్దులే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే, ఏయ్ అందరూ కాము కూర్చొని మన తాత వచ్చి చెప్తూ ఉంటాడు, ఇంకా అందరూ నీకేం చిల్లగా
కామ్‌గా చూస్తా ఉంటారు. చూస్తుంటే తను చూసిన ఎల్యూషన్ వల్ల ఇలాగ మారిందని చెప్పి గౌరవ్‌కి అర్థమైపోయింది. చూస్తే కిరణ్ ఇలా చేసిన విషయం ప్రతి ఒక్క విషయం అంతా చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం కిరణ్‌ని ఎతకాలి అని చెప్పి విషయం కూడా చెప్తూ ఉంటారు మన డాక్టర్ బాబు ఇంకా బాబు. చూస్తుంటే సరే, సరే మీరేదో చేసుకోండి. నా స్పీచ్ చెప్పిన తర్వాత ఏమన్నా పీక్కోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మీ అందరూ అఫీషియల్‌గా హంటర్స్ అయిపోయారు. కాబట్టి మీ అందరి దగ్గర హంటర్ లైసెన్స్ ఉన్నాయి. ప్లస్ మీ అందరూ ఇప్పుడు పవర్‌ఫుల్ హంటర్స్. అలాగే మీరు మీ హంటర్ లైసెన్స్‌ని ఎక్కడ వాడకూడదు అని చెప్పి చెప్తా ఉంటారు. మీరు ఎప్పుడు తగులుకుండా ఇలా ఫైట్ చేసుకోకూడదు అనే విషయం కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ లైసెన్స్‌ని ఎక్కడ పడితే అక్కడ వాడొచ్చు. కానీ బ్లాక్ మార్కెట్‌లో మాత్రం వాడకూడదు అని చెప్తా ఉంటాడు. ఈ విషయం మొత్తం అంతా అయిన ఉంటాడు. దానికి ఏమని చెప్తా ఉంటాడు. నేను అప్పుడే చేసేసాక వెనక్కి వచ్చేసుంటాడు. నేను ఇప్పుడు ఒక హంటర్‌ని. కాబట్టి నా మీద నువ్వేం పడకూడదు. ఈ హంటర్ లైసెన్స్ ఎలా వాడాలని చెప్పి మరి నాకు చెప్పాను చూడు. అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్తుంటాడు. తాత చెప్పిన విషయం మొత్తం మన తాత కూడా చెప్తుంటాడు. మీరు ట్రావెలింగ్‌కి ప్లస్ మీరు ఖర్చుకి చాలా వరకు వాడుకోవచ్చు. కానీ దీన్ని బ్లాక్ మార్కెట్‌లో మాత్రం అమ్మకూడదు అని చెప్పి అదే సేమ్ విషయం అనేది చెప్తున్నారు. కానీ ఈ విషయం మన గార్డ్‌కి చెప్పుంటాడు. దాని మీద హంటర్స్ చెప్పారు కదా అని చెప్పి చెప్తా ఉంటే, మీ తమ్ముడు ఎక్కడున్నాడు అని చెప్తుంటే, నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్తుంటే, మనకు తెలుసులే మన నీ తమ్ముడు దగ్గర తీసుకుపోతా అని చెప్పి తన ప్లేస్ చెప్పేస్తున్నాడు. కుణాహళవత టెంపుల్ అని చెప్పి. అక్కడ అర్థమైపోయింది. ఏయ్ నువ్వు సీక్రెట్ చెప్పేసావా అని చెప్తే, ఏం చేయమంటావు వీళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నీ చేయి చూసుకో ఒకసారి అని చేశారు కదా. చేయి కాస్త గట్టిగా నొట్టేశాడు. వాళ్ళు చాలానే బాగుంది. నాకు బాగా నచ్చాడు ఆ పిల్లాడు. ఆ పిల్లాడిని ఎట్టా ఓడించాలని చెప్తా ఉంటాడు. నాకు అర్థమైంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే మనం ఇప్పుడు ఏం చేద్దాం, రెడీగా ఉన్నాం అని చెప్పి మాట్లాడుతుంటే గాన్ ఇంక అప్పుడే మన గున్నుతో మాట్లాడుతూ ఉంటే ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి మాట్లాడుతుంటే గాన్ నువ్వు చాలా బాగా ఫైట్ చేసావు అప్పుడు ఇప్పుడు హంటర్ అని చెప్పి సంథింగ్ ఇలా చెప్తుంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే గాన్కి రాసిన హంటర్ అదే మన కిరణ్ రాసిన హంటర్ అనేది గాన్కి వచ్చేసింది. వాళ్ళతో మన గాన్ ఒక హంటర్ అయి ఉంటాడు. దానికి చూస్తుంటే నేను ఇప్పుడు హంటర్ని కాబట్టి నేను వేరే ప్రపంచాన్ని మొత్తం తిరగాలనుకుంటున్నాను అని చెప్తే తనకు ఆ సిటీ పేరు చెప్తుంటారు. ఓకే 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 నేను ఆ సిటీ వాడతాను అని చెప్పి చెప్తా ఉంటారు. ప్లస్ గాన్ అది మన కిరణ్ గారి ఇంటికి అడ్రస్ కనిపెడతా ఉంటారు. కలిసి మన పరుగులు పెట్టే అన్న వచ్చేసి ఇదిగో నీ హంటర్ లైసెన్స్ ఒక్కడే వదిలేసి వచ్చేసాం అని చెప్పి చెప్తా ఉంటే ప్లస్ అంతా కాస్త మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఎయిట్ స్పైడర్స్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి సార్. ప్లస్ వాళ్ళు చాలా అంటే చాలా పవర్ఫుల్ వాళ్ళు. ప్లస్ వాళ్ళతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చెప్తే సరే సరే అని చెప్పి అడిగి లేకపోతే కూడా మౌంటైన్ ఎతికి ఆ మౌంటైన్ దగ్గర ఉన్న ప్లేసెస్ మొత్తం ఎతికేస్తూ ఉంటాడు. కాబట్టి అర్థమై ఉంటుంది. వాళ్ళందరూ ట్రాఫిక్ ఎట్లాగా వెళ్ళాలంటే గాన్ నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ కోసం ఆగలేకపోతా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే నువ్వు బాగానే వాడికి సహాయం చేస్తున్నట్టుగా ఉన్నావు అని చెప్తుంటే పిల్లోడు నాకు బాగా నచ్చాడు అని విషయం చెప్తూ ఉంటాడు. చూస్తే వాళ్ళు గాల్లో కొడుతూ వెళ్తూ ఉంటారు. నువ్వు వెళ్ళగలనా అని చెప్తుంటే ఒరే పిల్లోడా మనం వెళ్ళగలలేరా నాయన భయపడబాక అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్ గురించి ఎంతలా ఆలోచిస్తారు అనే విషయం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. దాని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే స్ట్రైట్‌గా దానికి చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేస్తుంటాడు. దానికి వెళ్ళాలని చెప్పి డ్యూరింగ్ మొత్తం వెళ్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే అక్కడ ఒక మౌంటైన్ గోడ చాలా పవర్ఫుల్ వాళ్ళు పెట్టి మాత్రం ఓపెన్ చేయగలడు అని విషయం చెప్తూ ఉంటాడు. ఈ గోడ చాలా పెద్దగా ఉందని చెప్తుంటే ఇది ఒక తలుపు. ఈ తలుపు అనేది చాలా పెద్దది అనే విషయం కూడా చెప్తూ ఉంటాడు. దాంట్లో దీన్ని హంటర్స్ ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటే నేను ఓపెన్ చేస్తా అని చెప్పి ఆ తారను పక్కన పడేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఓపెన్ సీక్రెట్ వాడంలో నుంచి వెళ్ళి ఉంటాయి. వాళ్ళ స్కెలిటన్స్ అనేవి బయటకు వచ్చి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్తే అక్కడ చాలా పవర్ఫుల్ అయిన మాన్స్టర్ ఒకటి ఉంటుంది. దాన్ని చూసి వెంటనే మేము వెళ్తున్నాం మీరు వస్తున్నారా అని చెప్తే మేము తర్వాత వస్తాంలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ నుంచి చెప్తా ఉంటే అసలు అక్కడ ఏం జరిగింది తాత అని చెప్తే అదొక బెట్ మాస్టర్ అది చాలా పవర్ఫుల్ అయిన మాన్స్టర్. అది ఇక్కడ వాళ్ళు పెట్టిలా వాడుతూ ఉంటాడు. ప్లస్ అది చాలా పవర్ఫుల్ అండి. దానికి ఎవరైనా అటు ఇటు చేసామని చంపేస్తారు మనుషుల్ని. అది చాలా పవర్ఫుల్ అయిన విషయం కూడా చెప్తూ ఉంటాడు. అలాగే మీరు దేనికి వచ్చారు ఇక్కడికి అని చెప్తే మేము కిరణ్ కాల్ని పెట్టేదానికి వస్తుంటే ఓహ్ మీరు యంగ్ మాస్టర్ కోసం వచ్చారా సరే నేను వస్తాడు వాళ్ళతో కాంటాక్ట్ అవుతాను అని చెప్పి కీ కూడా ఓపెన్ చేస్తూ ఉంటాడు. కానీ మీరు ఎలా అనుకుంటున్న విషయం కూడా చెప్తూ ఉంటారు. మీరు సీక్రెట్ వే నుంచి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఆ మాన్స్టర్ అనేది కాస్త పవర్ఫుల్ అండి. దాంట్లో కాస్త మీరు మాట్లాడినా అది మనం పంపిస్తుంది. కానీ మీ పవర్‌ని యూజ్ చేసి వెళ్తేనే దానికి ఒక రెస్పెక్ట్‌గా ఉంటుంది ఆ తలుపుకి. ఆ విషయం కూడా చెప్తూ ఉంటారు. వస్తుంటే మన డాక్టర్ బాబు ఓపెన్ చేయాలని ట్రై చేస్తుంటే ఓపెన్ చేయలేకపోయి ఉంటాడు. చాలా గట్టిగానే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మన తాత తీసిన వెంటనే తాత చాలా మంచోడే. చాలా గట్టిగా దాన్ని ఓపెన్ చేసేస్తూ ఉంటారు. దాన్ని చూసి మనం కూడా ఇలా చేయాలనుకుంటాం అని చెప్పి చెప్తుంటే మీ అందరూ మీ పవర్‌ని మొత్తం కలిపి చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది. ఆ విషయం కూడా చెప్తూ ఉంటే ఇది చాలా పెద్దదయింది అని చెప్పి సంథింగ్ విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే తాత చాలా కష్టపడి 2 డోర్స్ ఓపెన్ చేసుంటాడు. మీరిలా అన్ని డోర్స్ ఓపెన్ చేయగలిగితే మీరు స్ట్రెయిట్‌గా లోపలికెళ్ళిపోవచ్చు అని కూడా విషయం కూడా చెప్తూ ఉంటాడు. ఈ విషయం చూసిన వెంటనే గాన్ చాలా ఎక్సైటింగ్ అయిపోయి సరే సరే మనం చేద్దాం అని చెప్పి కూడా విషయం అడుగుతూ ఉంటాడు. సీక్రెట్ వే నుంచి మేము వెళ్ళలేమా అని చెప్తే వెళ్ళొచ్చు. కానీ సరే అన్న ఇంటి లోపల అని చెప్పి వాళ్ళు కాంటాక్ట్ చేసి మేము ఇలా ఇలా రావాలనుకుంటున్నాం అని చెప్తుంటే పర్మిషన్ దొరికిందని చెప్పి ప్లస్ తను నేను కిరణ్ వాళ్ళ ఫ్రెండ్‌ని ప్లస్ నేను గాన్ కోసం నేను కిరణ్ కోసం వచ్చానని చెప్పి చేస్తా ఉంటాడు. "రేయ్ ఎట్రా ఫోన్ ఎత్తకుండా
అని చెప్పి అరుస్తూ ఉంటే, ఓకే. మీరు మా మాస్టర్ కోసం వచ్చారా? మీరు లోపలికి రావచ్చు. కానీ దానికన్నా ముందు మీరు ఆ గేట్‌ని తెరిచే లోపలికి రావాలి. ఆ విషయం మర్చిపోకండి. అలాగే మీరొచ్చినప్పుడు చాలా వరకు అడ్డంకులుంటాయి. వాటిని దాటుకొని రండి. దాని తర్వాత మీరు మా మాస్టర్‌ని కలవండి అనేసరికల్లా గంగోడు అయితే పైకెక్కేసి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. మీకంత కష్టం ఎందుకు? కానీ నేను సీక్రెట్ వే ఓపెన్ చేస్తా అని చెప్పి చెప్తుంటే, సార్ అలా అంటే ఈ దౌడు అనేది చాలా కష్టమండి. సరే కానీ సీక్రెట్ వే ఓపెన్ చేస్తే వెళ్ళగలుగుతుంటే అక్కడ చూస్తే మైకి అని చెప్పి అక్కడ దాగుండేది. దాన్ని చూస్తుంటే ఒక పెద్ద మాస్టర్ అది. దాన్ని చూస్తుంటే వీళ్ళందరూ భయపడిపోతా ఉంటారు. ఏందిరా ఇది ఇంటున్నాయి అని చెప్పి అడుగుతా ఉంటే, ఇది చాలా మంచిదే. కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలని చెప్పి పోతా ఉంటే దగ్గరలో ఒక ఇల్లు కనపడి ఉంటది వాళ్ళకి. ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోయి మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కొన్ని రోజులకి అని చెప్పి ఆ ఇంటి లోపల వాళ్ళకి రెస్ట్ ఇచ్చి ఉంటాడు. దానివల్ల వాళ్ళు ఇక్కడే రెస్టారెంట్ అప్పుడే ఇంక పెట్టొచ్చి, ఓహ్! మీరు గెస్టెసా? ఓకే. మీరు ఇందుకోసం వచ్చారని చెప్తుంటే, మీ మాస్టర్ కోసం, కారం కోసం వచ్చాం, ఇలా కోసం వచ్చాం అని చెప్పి చెప్తా ఉంటే, ఓహ్! అది మీరు మా మాస్టర్ కోసం వచ్చారా? సరే మేము మాస్టర్‌కి ఎట్లైనా తీసుకొని పోవచ్చు. మా మాస్టర్ కూడా ఈ మధ్యే ఇంటికొచ్చాడని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. తను ఎందుకొచ్చాడో నాకు బాగా తెలుసు. తననైతే నేను కాపాడుతాను అని చెప్పి చెప్తా ఉంటే, దాన్ని చూసి ఫ్రెండ్‌షిప్ అనేది చాలా గొప్పగా ఉన్నట్టు అని చెప్పి అనుకుంటా ఉంటారు. దాంతో వీళ్ళందరూ మాట్లాడుతా ఉంటారు. నాకు ఫుడ్ కావాలి. తను చూసి వాళ్ళు కాన్ఫిడెంట్ వేసుకుంటారు. అది భావని ఇంక్రీజ్ చేద్దాం అని చెప్పి ఏమంటే ఇదేంటి దారుణంగా ఉందా అని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళు దాంట్లోనే ఈజీగా రోజు ట్రైనింగ్ చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ అనేది పెరిగితేనే కదా దాన్ని ఓపెన్ చేయగలిగేది. దాంట్లో వీళ్ళందరూ కూడా ట్రై చేస్తా ఉంటే ఏందిరా రేయ్ ఏం మాట్లాడుతున్నావురా రేయ్ ఎదవ అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. తను సీన్ కట్ అవుతుంది. ఇక్కడ చూస్తుంటే మన కిరణ్ గాని టార్చర్ చేస్తూ ఉంటాడు ఇక జెరీ వాళ్ళన్న. "అరేయ్ నువ్వేందిరా ఎంతసేపు టార్చర్ చేస్తావురా వాడిని ఇంకా టార్చర్ చెయ్యి" అని చెప్పి విషయం చెప్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ చెప్పి "అమ్మ నేనేం చేశాను రోజు" అని చెప్పి మాట్లాడుతుంది. "నువ్వు చేసిన పెద్ద తప్పు. అక్కడికెళ్ళకుండా ఉండాల్సింది" అని చెప్పి విషయం చెప్తూ ఉంటాడు. దీని తర్వాత ఇక చూస్తుంటే వాళ్ళు మళ్ళీ ఆ గోడ దగ్గరికి వచ్చేస్తుంటాడు. వీళ్ళు దాని తర్వాత ఆర్మర్‌ని చాలా వరకు ఈజీగా తన అంబులెన్స్‌గా మార్చుకుంటారు. కాబట్టి మన డాక్టర్ ఇంకా ఆ బాబు ఇద్దరు ట్రై చేసింది కాకుండా ఉంటది. ఇక చూస్తుంటే వాళ్ళు ఇంకా స్ట్రెంత్ తెచ్చుకోవాలని చెప్పి చాలా పవర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు. గార్మర్ వన్ హ్యాండ్ పుషప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళందరూ కూడా దాన్ని తోలుతా చాలా కష్టపడుతుంటా ఉంటారు. గార్మర్ ఇంకా కాకుండానే వన్ హ్యాండ్ పుషప్స్ చేస్తూ ఉంటాడు. పక్కన చెట్టు ట్రై చేసి చిన్న ఇంచు మూవ్ చేస్తుంటాడు. కానీ వాళ్ళు ఇంకా ట్రై చేయాలనుకుంటే కాకుండా ఉన్నది. ఇంకా సరే మీరైతే వదిలేయండి. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే దీన్ని మూవ్ కూడా చేయలేకపోతున్నాడు అని చెప్పి చెప్తా ఉంటే కాస్త ఇంచు మూవ్ చేయగలుగుతాడు అంటే దాన్ని ఇక్కడ చూస్తుంటే వాళ్ళు ఇంచు మూవ్ చేసేస్తాడు అని చెప్పి చెప్తుంటే ఆహా! వాళ్ళంట వీకోలా ఇంకా వాళ్ళు పవర్‌ఫుల్ అయ్యి వాళ్ళు రావాలని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ చూస్తుంటే మనోళ్ళు కూడా చాలా కష్టపడతా ఉంటారు. అప్పుడే వాళ్ళు ఇక్కడికి గన్ కూడా ఒక వచ్చి నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి తను 2 చేతులతో ట్రై చేసేకల్లా ఒక డోర్‌ని తెరిచేసి ఉంటాడు. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ వెళ్తూ ఉంటాడు. కట్ చేసి మీరు ఓపెన్ చేసినందుకు చాలా థాంక్స్ అని చెప్పి థాంక్ యూ సార్ నేను కూడా వెళ్తాను సార్ మాకు హెల్ప్ చేసినందుకు అని చెప్పి వెళ్తుంటారు. పిల్లలు చాలా మంచోళ్ళు కదా! అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఓహ్! చాలా మంచోళ్ళు మన కిరణ్ కూడా మంచి ఫ్రెండ్స్ దొరికారు అని చెప్తా ఉంటే ఒక అమ్మాయిని చూపిస్తాడు. ఒక అమ్మాయి చాలా కూడా మనీని ఏసేస్తా ఉంటది. వీళ్ళందరూ వెళ్తా ఉంటే ఎవరో అక్కడ టీ పార్టీ క్యాబిన్ దగ్గర మాట్లాడుతున్నట్టుగా చూపిస్తా ఉంటది. మాస్టర్ వాళ్ళు తెలియజేసేస్తే మాస్టర్ అని చెప్పి చెప్తా ఉంటే ఇక్కడ చూస్తే ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి చెప్తా ఉంటది. మీరిక్కడికి అనుమతి ఉందా మీకు అని చెప్తే లేదండి మా ఫ్రెండ్‌ని కలిసేదానికి వచ్చానని చెప్తుంటే మీ ఫ్రెండ్ ఎవరో నాకు తెలీదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు మాస్టర్ ఎవరో మీకు తెలీదా? విషయం చెప్తుంది. నాకు నా మాస్టర్ ఎవరు లేరు. ఆ విషయం కూడా చిన్న విషయంగా మాట్లాడుతూ ఉంటది. ఇక్కడ చూస్తా ఉంటే మీరు ఇక్కడికి లోపలికి రాలేడు. ఆ విషయం చెప్తూ ఉంటది. మీరు దాటడానికి గీతను దాటేస్తుంటే దాటి మరి లోపలికి రండి. ఆ విషయం చెప్తుంటే మనం గవర్నమెంట్ గీత దాటితే స్ట్రెయిట్‌గా ఎక్కితే ధనంతో కొట్టి పడేస్తుంటది. అక్కడ పడిపోయింటారు కర్రతో. ఇక్కడ చూస్తే నువ్వు ఇంటికలా చేస్తావు అని చెప్తే ఇది నా రూల్స్. నా రూల్స్‌ని అధిగమించి నన్ను ఓడించి నా లోపలికి రా. ఆ విషయం చెప్తూ ఉంటది. దాన్ని చూసి వెంటనే మన గవర్నమెంట్ కూడా చాలా సార్లు ట్రై చేస్తాడు. కానీ చాలా గట్టిగా కొట్టించుకుంటారు. బుషెస్‌లో నుంచి ఎవరో చూస్తుంటారు. గాని ఎంతైనా లోపలికి వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తుంటే కిందకి అనమాట వదిలేస్తుండే. ఎందుకంటే తను మాస్టర్ కాబట్టి. చెప్తా ఉంటే నేను ఖచ్చితంగా లోపలికి వెళ్తా అని చెప్పి చెప్తా ఉంటే చాలా గట్టిగా కొట్టించుకుంటా ఉంటారు. కానీ ఎందుకంటే రాత్రి అయిపోయి ఉంటది. ఇక్కడ చూస్తే అయినా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అయినా ఆమె కొడుతుంటది. "ఏరా అరేయ్! నీకు సిగ్గు లేదా? ఎందుకురా లోపలికి వస్తానే ఉన్నావు" అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే గౌన్ కూడా ఇంకా నేను నా ఫ్రెండ్ కోసం ఇదంతా చేసేది. నా ఫ్రెండ్ ఒక్కడే అని చెప్పి అమ్మాయిని కొట్టాలనుకుంటాడు. అమ్మాయి గేట్ ఇంచి దాటేసిన వల్ల గౌన్ కూడా లోపలికి వచ్చేస్తుంటాడు. "మీరు గెలిచేసారు మూగారు హోవో" అని చెప్పి చెప్తూ ఉంటుంది సంథింగ్ ఇలాగా. మీ పోర్షన్ అనేది నాకు బాగా నచ్చింది. ఆ విషయం కూడా చెప్తా ఉంటది. "మీరు మా మాస్టర్ కోసం వచ్చారు" అని చెప్తే ఎవరినో అమ్మాయిని ఎవరో షూట్ చేసేస్తున్నాడు. అదెవరో కాదు వాళ్ళ మేడమే. అదే మన కిరణ్ వాళ్ళ సెకండ్ వైఫ్. అదే మాస్టర్ సెకండ్ వైఫ్. మాట్లాడుతా ఉంటే చెప్తా ఉంటారు. "మీరెందుకు ఇలా షూట్ చేసారు? మీకసలు ఏం అవసరం వచ్చింది?" అని చెప్పి అరుస్తా ఉంటే తను ఆ అమాయకుల్ని లోపలికి రానిస్తానని చెప్తుంటే కిరణ్ గాని చాలా అంటే చాలా గట్టిగా టార్చర్ చేసి అక్కడ పక్కన పడేసి ఉంటాడు. దాన్ని చూస్తే కిరణ్ గాడు ఇంక బయటికి రావాలని చెప్పి అనుకుంటా ఉంటే ఈ విషయం చూసి అప్పుడే బ్యాక్ స్టోరీ చూపిస్తుంటారు. అందరూ చెప్తా ఉంటారు. "నువ్వు బయటికెళ్ళాలనుకున్నావు. ఫ్యామిలీ హెడ్ పర్మిషన్ తీసుకున్నావు" అంటే, "అది నా ఇష్టం. నేను బయటికెళ్ళాలనుకున్నా బయటికెళ్తా" అని చెప్పి బయటికెళ్ళకుండా చెట్టు మీద కూర్చొని ఉంటాడు. ఇక్కడ చూస్తే ఒక అమ్మాయి వచ్చేసి, "మిస్టర్ మీరెవరు?" గుడ్ మార్నింగ్ మాస్టర్. అయినా మీరు ఇలా రావాల్సిన అవసరం ఏమొచ్చిందని" చెప్తుంటే, "నేను నీకెవరో తెలుసా" అని చెప్తే, తెలుసు సార్" అని చెప్పి చెప్తూ ఉంటారు. "మీ ఫ్యామిలీకి ల
లిటిల్ మాస్టర్ కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు స్వీట్గా. తను దానికి ఏం సంబంధం ఇక్కడ గమ్ముకు తింటా ఉంటారు. తన గమ్ముకు చూస్తూ ఉంటుంది. మాస్టర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మనం కూడా గమ్ముకు చూస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళందరూ కొన్ని విషయాన్ని మాట్లాడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తను అక్కడ చూస్తున్న తను ఎక్కడి నుంచి వచ్చిన విషయం కొంచెం విషయం చెప్తా ఉంటే ఓహో నువ్వా అని చెప్పి విషయం కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సరే అని చెప్పి చెప్తా ఉంటే సరే కానీ కొన్ని విషయాలు ఆడుకున్నాం అని చెప్పి తనకి తన స్కిల్స్ చూపిస్తూ ఉంటాడు. తను చూసి వావ్ చాలా బాగున్నాయి అని చెప్పి చెప్తా ఉంటే అవును సార్ మీరు చాలా మంచోళ్ళు సార్ అని చెప్పి మాట్లాడుతుంటే అప్పుడే చాలా మంది మనుషులు వస్తూ ఉంటారు. ఆ మనుషులు చూసి మీరు సేమ్ మనం గవర్నమెంట్ చెప్పిన డైలాగ్స్ చెప్పిన సరగల వాళ్ళు దాన్ని పెచ్చగొట్టుడు కొట్టేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మాయి చాలా వరకు కొట్టేసి కింద పడేస్తుంది. దాన్ని మొత్తం మనకి చూస్తూ ఉంటారు. మనం స్టార్టింగ్లో చూసిన సీన్ ఇదే. తను చేయాలని చూస్తూ ఉంటే తను చాలా కిలాడి లాగా మనం ఏం చేయాలని విషయం చెప్పి మాట్లాడుతూ ఉంటే తను స్ట్రైట్గా ఒక్కొక్కరిని కొడతా ఉంటే అమ్మాయి మనం ఈజీగా ఆపుతూ ఉండేదాన్ని ట్రై చేస్తుంటుంది. దాన్ని చూసి నువ్వు చాలా స్కిల్ పర్సన్ లాగా ఉన్నావు అని చెప్పి మనకు ఆ కిరణ్ ఆ స్కిల్ని యూజ్ చేస్తుంటుంది. దాన్ని చూసి వావ్ నువ్వు ఈ స్కిల్ని ఒక రోజులో నేర్చేసుకున్నావు అని చెప్పి చెప్తా ఉంటే వావ్ మీరు చాలా పవర్ఫుల్ అని చెప్పి మాట్లాడుతున్నాను. నువ్వు ఈ స్కిల్ని ఒక రోజులో నేర్చుకున్నావు. నువ్వు చాలా వరకు పవర్ఫుల్ దానివి అని చెప్పి చెప్తా ఉంటాడు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాను విషయం అని చెప్పి ఎవరో చూస్తూ ఉంటాడు. చూస్తే కిరణ్ కూడా చూస్తూ ఉంటాడు. కిరణ్కి గాన్ కూడా గుర్తొచ్చుంటాడు. గాన్ అని చెప్తా ఉంటాడు. తనకి హెడ్ తగులుంటాడు. వాళ్ళు దాని కింద పడిపోయి ఉంటుంది. కిరణ్ గాన్ గాడికి ఏం అర్థం కావట్లేదు. చూస్తే కిరణ్ గాని చిన్నగా పిచ్చకొట్టుడు కొడతా ఉంటే యారా ఎంతసేపు కొడతాడారన్నా అని చెప్పి అడగస్తా ఉంటాడు. అమ్మ ఈడు ఎంతసేపు కొట్టినా ఏం చెప్పట్లేదు మా అని చెప్పి చెప్తా ఉంటే సరే వదిలే అన్నాడు. సరే వదిలేస్తాడు. చూసావా నేను కూడా వదిలేసాను. నేను వచ్చిన వెంటనే నేను చావగొట్టేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. అది చూస్తే వాళ్ళ లేడీ అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు అలా చేశాడు వీడు మనిషి కదా అని చెప్పి చెప్తుంది. కాదురా కళ్యాణ్ దొబ్బాయి అని చెప్పి చెప్తా ఉంటుంది. సరే వాడిని వదిలే అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తే సెకండ్ ప్యాచ్ వచ్చి సార్ ఇక్కడ చూడండి సార్ ఏం జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళ తాతగారు వచ్చేసి ఎరా రే వాడిని ఏం రా చేస్తావు అని చెప్పి చెప్తా ఉంటాడు. బయటకు వచ్చేస్తూ ఉంటాడు. నీకు తెలుసు కదా నీ తమ్ముడే అంత పవర్ఫుల్ అన్నాడు. ఆ విషయం కూడా చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఎవరన్నా మాట్లాడుతూ ఉంటాడు. ఒక అమ్మాయి కూడా వాళ్ళ పక్కనే ఉంటుంది. తను ఇలా నుంచి బుషెస్‌లో చూసి తను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తను అప్పుడే కాన్షియస్‌లో వచ్చుంటది. అది నిజమైన బుల్లెట్ కాదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చూస్తే కింగ్‌తో వచ్చి కలిసి తనకు వచ్చి ఉంటాడు. కింగ్ చెప్తూ ఉంటాడు ఎలా ఉన్నావు నాన్న ఏం జరిగాయి అనే విషయం మాట్లాడుతా ప్రతి ఒక్క విషయం చెప్తూ ఉంటాడు. తను గాడ్‌ని ఎలా కలిసాడు అక్కడ ఎలా కలిసాడు అనే విషయం ప్రతి ఒక్క విషయం కూడా అడుగుతూ ఉంటాడు. నువ్వు ఎవరు కలిసినా మంచిదే వాళ్ళు నీ ఫ్రెండ్స్ లాగే ఉంటారు. మంచిగా అప్పుడు వాళ్ళిద్దరు బ్లడ్ రిలేషన్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తుంటే అమ్మ నేను బయటికి వెళ్తున్నా ఈ విషయం చెప్తూ ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే మనకి కిరణ్ బయటికి వెళ్ళిపోతా ఉంటే ఓ నా కొడుకు అనే విషయం చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళందరూ కష్టపడి నడుచుకుంటే వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే సరే వాళ్ళు సెకండ్ స్టేజ్ కూడా దాటేస్తారు మేడం అని చెప్తుంటే ఆ విషయం నాకు తెలుసు అనే విషయం చెప్తూ ఉంటాడు. తను నేను ఇక్కడ దాకానే రాగలను ఇక్కడ నుంచి నేను ముందుకు రాలేను అది ఇక్కడ దాకా నా పరిమితి ఉన్నాయి అని చెప్పి చెప్తుంటే సరే నేను వెళ్ళిపోతా ఆ విషయం చెప్తా ఉంటే లోపలికి వచ్చిన కిరణ్ లోపల ఉంటాడు. తన గురించి ఎలా ఉన్నాడు మాస్టర్ అనే విషయం మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మన గాన్ గడికి అందరూ చేసి ప్లస్ తనకి ట్రీట్మెంట్ చేసేసిన తర్వాత వాడికి వర్కర్స్ అంటారు మీరు గేమ్ ఆడాలి అలాగే నేను నాతో మీ ఫోన్లో మాట్లాడి నాతో అని చెప్పి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తుంటారు. ఈ చెట్లు అనేది కనిపెట్టమంటారు ఈజీగా మనల్ని కనిపెడతా ఉంటారు. అలా కనిపెట్టి చాలా స్పీడ్గా ఉన్నాయి సార్ అలా గానం ఈవిడికి అర్థం కావట్లేదు. గానం ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కనిపెట్టలేరా ఆ విషయం అడుగుతూ ఉంటే చూస్తూ ఉంటే సరే నేను కనిపెట్టేస్తా అని చెప్పి ఈజీగా చెప్తా ఉంటారు. చూస్తుంటే తన కట్టుబట్టి మీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు మీరు ఎందుకు మా మాస్టర్తో కావాలనుకుంటున్నా అని చెప్పి స్ట్రైట్‌గా అని చెప్తా ఉంటాడు. అలాగే క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే గాన్ కూడా ఏ చెట్లు అని చెప్పి ఈజీగా చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే చాలా స్పీడ్‌గా చెప్పేసారు అలా ఎవరు చెప్పలేకపోతుంటే గాన్ కూడా నాకు కట్టి అని చెప్పేసారు. స్ట్రైట్‌గా తన కళ్ళు కోసుకొని మళ్ళీ పైకెట్టుకొని ఉంటాడు. అలా మళ్ళీ 2 సార్లు చూసాను వల్ల అదే చెట్లు అని ఈజీగా చెప్పేస్తూ ఉంటాడు. తను అలా మాట్లాడుతుంటే అది ఇక్కడ కాదు అనుకున్నాడు చెట్లు అని చెప్పి చెప్పేసారు కదా షాక్ అయిపోయింటాడు. అప్పుడు కింద వచ్చాడు గాను నీ ఇద్దరు మాట్లాడకుండా అంటే ఇద్దరు మా ఫ్రెండ్స్ అని చెప్పి ఇలా చేస్తుంటాడు. ఏందిరా ఏం జరిగిందని చెప్పి సారీ మా యంగ్ మాస్టర్ ఫ్రెండ్ అని చెప్పి మాకు తెలియదు నిజంగానే ఆ విషయం చెప్తుంటే పోరా అదే అదో అని చెప్తుంటే అదే ఇంకో విషయం నేను ఎక్కడుందని చెప్పి చెప్పమంటే అది ఇచ్చేసాను కదా ఇచ్చేసాను ఎలా అని చెప్పి చెప్తుంటే అదొక సింపుల్ టెక్నిక్ అని చెప్పి విషయం చెప్తా ఉంటారు. అక్కడి నుంచి తను కూడా వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఆ టెక్నిక్ విషయం గురించి చెప్తా ఉంటాడు. తను ఈ చెట్లో దాడి చేసిన తర్వాత ఇంకొక ఈ చెట్లో కాయిన్ బయట చేస్తుంది ఈ చిన్న టెక్నిక్ నీకు తెలియదా ఆ విషయం చెప్తా ఉంటే నీకు ఎవరితో ఫైట్ చేయాలనుకుంటా అంటే 44 నన్ను చాలా వరకు దారుణంగా కొట్టాడు వాడిని ఎట్లా నేను రివైండ్ తీసుకోవాలని చెప్పి చెప్తా ఉంటే మనకి అర్థమైన విషయం అని చెప్పి చెప్తూ ఉంటాడు. వాడు కూడా చాలా పవర్ఫుల్ స్పైడర్ గ్యాంగ్లోకి పెట్టే ప్రస్తుతం స్పైడర్ గ్యాంగ్లో చాలా వరకు మంది ఉంటారు వాళ్ళందరూ నేను అసాసినేషన్ చేయాలి ఆ విషయం కూడా చెప్తూ ఉంటుంది. అలాగే చెప్తా ఉంటే నేను నా పనిలో నేను వెళ్తాను అని కూడా చెప్తా ఉంటారు. మన డాక్టర్ బాబు చెప్తుంటారు నేను కూడా వెళ్తాను నాకు డాక్టర్ పనులు ఉన్నాయని చెప్పి విషయం చెప్తూ ఉంటారు. ఇక్కడ చూసి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం మనకి డబ్బులు కావాలా రే ఎదవా అని చెప్పి మనం వెళ్ళాను నువ్వు ఓడించా అంటే మనం పవర్ఫుల్గా మాడాలి ప్లస్ మనకి మనీ కావాలి నాకు దాని తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది అక్కడికి వెళ్దాం పదా అని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత గాను అలా పిన్నికి ఒక లెటర్ వచ్చి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తాడు. దాని మీద గాను ఎలా తన స్టోరీ విషయం గురించి సెకండ్ హాఫ్ చెప్తూ ఉంటాడు. దాని తర్వాత తను ఎలా తన ఫ్రెండ్తో ప్లస్ ఆ హంటర్ లైసెన్స్ దగ్గర ఎలా ఫైట్ చేస్తాడు అని చెప్పి తనంతా ధైర్యంగా నిలబడి ఉన్నాడని చెప్పి కానీ తన బాడీ అని చెప్పి చెప్పిన విషయం
దానికి గుంటోని ఎగతాళి చేద్దాం విషయం. తను చేసేవన్నీ తను ఇలా మారడం. ప్లస్ కిరణ్ అనేవాడు వాళ్ళ అన్నతో దగ్గర హిప్నోటైజ్ అయిపోయి దానితో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చంపేస్తాం. ప్లస్ కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ప్లస్ అలా మేము చాలా కష్టపడి కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. దానితో అక్కడ ఒక తాతని కలుద్దాం. ఆ తాత మాకు హెల్ప్ చేద్దాం. తర్వాత మేము ఎట్టన్నా లోపలికి వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తుంటే మెంటల్‌గా ఒక లోపలికి వెళ్ళడం. అది డోర్ తెరిచాం. దాంట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో కూడా మేము హెల్ప్ తీసుకున్నాం. దాంతో అమ్మాయితో ఫైట్ చేసి నేను చాలా కష్టపడి ఫైట్ చేశాను. రాత్రి పగలు మొత్తం. దాని డెత్‌లో వాళ్ళ ఎమోషన్ చూసాం. దాని లోపలికెళ్తే ఒక కాయిన్ మీద వాళ్ళు పట్టట్లేదు. చాలా వరకు మాతో టెక్నిక్ యూజ్ చేశాడు. అది కూడా మేము చేసాం. అలాగే దాని తర్వాత మేము కిరణ్ నెట్టలో కలిసాను. దాంతో 44తో ఫైట్ చేయాలని చెప్పి మన గగన్ గారు చెప్పుంటారు. కలిసి వాడు చాలా పవర్‌ఫుల్ వాడు అని చెప్పి దానితో ఉన్నట్టే ఓడిస్తానికి విషయం కూడా నేను దాని గురించి మొత్తం రాసేసుంటాడు. ప్లస్ నేనేం ఖచ్చితంగా ఓడిస్తానంటే నువ్వు పవర్‌ఫుల్ అయ్యి నా దగ్గరికి రా. అలా మాట్లాడుతుందని చెప్తే చూసావా నీ కొడుకు కూడా వచ్చి నీలాగే మారుతా ఉన్నాడు. ఆ విషయం చెప్తుంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుద్ది.